ఐపీఎల్ టోర్నీలో మరో 2 టీంలు శుభారంభం చేశాయి. రాజస్థాన్ రాయల్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించాయి. ఆకాశమే హద్దుగా చెలరేగి సొంత గడ్డపై సత్తా చాటాయి 2 టీంలు. సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై అద్భుతమైన విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగి ఆడాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్కు ఐపీఎల్ టోర్నీలో ఇదే తొలి సెంచరీ. ఇక హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 67, క్లాసెన్ 34, నితీష్ కుమార్ 30 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లు తుషార్ దేశ్పాండే 3 వికెట్లు పడగొట్టగా తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశాడు. తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురేల్ 70 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. సంజు శాంసన్ 66, హెట్మేయర్ 42 రన్స్ చేయగా శుభం దూబే 34 పరుగులు తీసి నాటౌట్గా నిలిచాడు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ షమి, ఆడమ్ జంపా చెరో వికెట్ తీశారు. మొత్తానికి హైదరాబాద్ టీం రాజస్థాన్పై విక్టరీ సాధించింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా బోనీ చేసింది. చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీం 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 53, రచిన్ రవీంద్ర 65 రన్స్ చేసి అర్ధశతకాలతో చెలరేగారు. రవీంద్ర జడేజా 17 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 2, శివం దూబే 9, దీపక్ హూడా 3 పరుగులకే అవుట్ అయ్యారు. మొదట్లో తేలిపోయిన ముంబై బౌలర్లు ఆ తర్వాత పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి చెన్నై జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 29 రన్స్తో పర్వాలేదనిపించుకున్నాడు. రోహిత్ శర్మ డకౌట్ అవగా నమన్ థీర్ 17, రియాన్ రికెల్టన్ 13, విల్ జాక్స్ 11, రాబిన్ మిన్స్ 3, మిచెల్ శాంప్టన్ 11 పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ 28 పరుగులు చేశాడు. సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.